హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన జర్నీలో చూడబోతున్నది పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది మంత్రాలయం నుంచి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ దేవాలయంని చేరుకోవడానికి మనం మెయిన్గా తుంగభద్ర నది, ఇది కర్ణాటక బార్డర్ చెక్ పోస్ట్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోతున్నది తుంగభద్ర నది. ఇక్కడ బ్రిడ్జ్ అనేది చాలా బాగుంటుంది. ఫొటోస్కి వాటర్ అయితే చాలా ఎక్కువగానే ఉంది మేము వెళ్ళేటప్పటికి. సో చూడండి బ్రిడ్జ్ ఎంత బాగుందో. సో ఈ బ్రిడ్జికి ఒకవైపు వచ్చేసి ఆంధ్ర, ఒకవైపు వచ్చేసి కర్ణాటక బార్డర్స్ ఉంటాయి. సో ఆంధ్ర బార్డర్లో మనకి మంత్రాలయం, కర్ణాటక బార్డర్ క్రాస్ అయిన 1 or 2 కిలోమీటర్స్లో మనకి ఈ పంచముఖి ఆంజనేయ స్వామి గుడి అయితే చూడగలుగుతాం. చూడండి బ్రిడ్జి. ఇప్పుడు మేము బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాము. సో బ్రిడ్జ్ క్రాస్ చేస్తూ ఆ వాటర్ ఫ్లోని చూసుకుంటూ వెళ్తున్నాము. చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే. మా పిల్లలు అయితే ఇక్కడే ఫొటోస్ తీసుకున్నారు. చాలా బాగుంది. ఈ ప్రాంతం అంతా ఎటు చూసినా కానీ వాటరు పచ్చదనంతో చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది. సో ఇప్పుడు మేము బ్రిడ్జ్ క్రాస్ చేసేసి కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అయ్యాము. సో మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి కర్ణాటక చెక్ పోస్ట్ ఇది. ఇప్పుడు వస్తుంది చెక్ పోస్ట్. ఇది మెయిన్ ఎంట్రన్స్, పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో మేము ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాము. సో మీరు దూరంగా అయితే చూస్తే అక్కడ మనకి పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం గుడి గోపురం అయితే చూడగలుగుతాము. సో నేను దూరం నుంచి తీస్తున్నాను, వెళ్తున్నాం దగ్గరికి. సో 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం మేము ఇప్పుడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారు మనకు 5 ముఖాలతో దర్శనమిస్తారు. అది మీరు వీడియో మిడిల్ అయితే చూడగలుగుతారు. విగ్రహానికి గరుడ, నరసింహస్వామి, హయగ్రీవ, వరాహ, హనుమాన్ స్వామి ముఖాలతో ప్రాతినిధ్యం వహిస్తూ 5 తలలు ఉంటాయి. అందుకే దీన్ని మనం పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అని పిలుస్తారు. ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి చాలా మహిమ గలవాడని ప్రసిద్ధి. చుట్టూ కొండలు, దగ్గరలో తుంగభద్ర నది చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి రాఘవేంద్ర స్వామికి పంచముఖి అవతారంలో దర్శనం ఇచ్చారంట. ఇక్కడ మనం ఆంజనేయ స్వామి పాదముద్రలను కూడా చూసి ధరించవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి రాతిలో వెలిసినట్టుగా కనిపిస్తాడు. ఇక్కడి గృహాల్లో రాఘవేంద్ర స్వామి ధ్యానంలో ఉండగా పంచముఖి అవతారంలో ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చారు. అందుకే ఈ దేవాలయానికి పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం అనే పేరు వచ్చింది అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మనం స్వామివారి పాదముద్రలను కూడా చూడవచ్చు. ఇది గుడి బయట అయితే ఉంటుంది. స్వామివారి పాదముద్రలు చాలా బాగున్నాయి చూడండి. సో పాదముద్రలు దర్శనం చేసుకున్న తర్వాత మనమైతే పంచముఖి అవతారంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్వామివారి గరుడ, నరసింహస్వామి, హనుమాన్, హయగ్రీవ, వరాహ స్వామి ముఖాలతో ప్రాతినిధ్యం వహిస్తూ మనకు దర్శనం ఇస్తుంటారు. సో ఇక్కడ 5 తలలతో ఉన్నారు కాబట్టి మనం అనుకున్న విధంగా పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం అని పేరైతే వచ్చింది. సో దర్శనం తర్వాత మనం గుడి బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇలాంటి పెద్ద పెద్ద రాళ్లతో చాలా ఆహ్లాదకంగా ఉంటుంది. ఈ రాళ్ళు అనేది చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి. సో కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళిన తర్వాత మనం కోనేరు అయితే చూడొచ్చు. కోనేరు అనేది చాలా చిన్నగా ఉంది, కానీ వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. సో మేమైతే కోనేరు చూసాము. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రాళ్ళు అవన్నీ చూసాము. చాలా బాగా అనిపించింది మాకైతే. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. సో మీరు కూడా తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఇది. ఎవరైతే మంత్రాలయం వెళ్తున్నారో మంత్రాలయం వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళండి. మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళాం, ఈవినింగ్ 4కి అలా వెళ్ళాం. సో అందుకని చెప్పేసి రష్ అయితే అంత ఎక్కువగా లేదు. సో ఈవినింగ్ కాకుండా మార్నింగ్ 10, 11 ఆ టైంలో వెళ్ళారంటేనా రష్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందంట. చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో, ఒకదాని మీద ఒకటి అమర్చినట్టు ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్ అయితే. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మేమైతే. ఇక్కడ చూడండి రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చినట్టుగా ఉన్నాయి కదా. సో ఇదైతే మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఇంకా మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మెయిన్గా టెంపుల్స్ అన్నీ విజిట్ చేస్తున్నాను. సో అవన్నీ మీకు వ్లాగ్గా రెడీ చేసి పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.